This conference will now be recorded. Yeah, I'm repeating once again. Go to line number 9, go to tab number 1 tab. Yep. In the display repository variables task, in the line number 12, the value is build.repository.clean is true. Even we set the clean objective value is false in the repository system, right? So line 96 జాబ్ లో కూడా మన 96 జాబ్ ఆ క్లీన్ అనే వాల్యూ ట్రూ పెట్టి ఆల్ డైరెక్టరీస్ సెలెక్ట్ చేసుకుని రన్ చేసాం. అప్పుడు కూడా ఇది ట్రూ అనే వచ్చింది. అంటే పైప్ లైన్ డెఫినేషన్ లో రిపాజిటరీ సోర్స్ సెట్టింగ్ లో మీరు డిఫైన్ చేసే క్లీన్ యొక్క ఆబ్జెక్ట్ క్లీన్ అనే ఒక పారామీటర్ యొక్క వాల్యూ అనేది మీరు ఫాల్స్ పెట్టినా ట్రూ పెట్టినా ఇక్కడ లైన్ నెంబర్ 12 అవుట్పుట్ మాత్రం సేమే ఉంటుంది. అంటే there is no dependency on the output of this variable with the settings in the directory. All of you clear? Yes, ma'am. Yes, Mani. కానీ అక్కడ మీరు క్లీన్ ఫాల్స్ పెడితే ఏం జరుగుతుంది, క్లీన్ ట్రూ పెడితే ఏం జరుగుతుంది అన్నది కూడా నేను మీకు చూపించాను. అక్కడ ఫాల్స్ పెడితే డైరెక్టరీస్ అనేవి ఓవర్ రైట్ అవ్వవు, ట్రూ పెడితే డైరెక్టరీస్ అనేవి ఓవర్ రైట్ అవుతాయి, రైట్? Yeah. అయితే ఈ బిల్డ్ డాట్ రిపాజిటరీ డాట్ క్లీన్ అనేది అన్ని వేళలా ట్రూ అనేది ఎలా వస్తుందని మనం తెలుసుకోవాలి. అలా Yeah. Yes. Yes, Mani. Okay, now let's go to the another variable, please. నేను అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. గివ్ మీ సమ్ టైం. Okay, now the question is now the next path, build at repository at local path. అంటే ఈ వేరియబుల్ యొక్క పాత్ ఏమొస్తుంది అంటే ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ జాబ్ కి సంబంధించిన సోర్స్ ఫైల్స్ ఏది అన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడ డౌన్లోడ్ అవుతున్నాయో ఆ పాత్ నే రిపాజిటరీస్ లోకల్ పాత్ అంటాం. సో ఆ సోర్స్ ఫైల్స్ అన్ని ఎక్కడ సేవ్ అవుతున్నాయి, ఎక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి? వర్క్ ఫోల్డర్ లో, స్పెసిఫిక్ జాబ్ ఫోల్డర్ లో ఎస్ అనే ఫోల్డర్ అంటే సోర్సెస్ అనే ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతాయి. యూ కెన్ వెరిఫై ద కంటెంట్ డే. అది కాపీ చేసుకుని రన్ లో ఓపెన్ చేయాలి, రన్ లో పేస్ట్ చేయి సరిపోతుంది, అంత కష్టపడుతుంది. ఎస్ అని టైప్ చేయి, ఎస్ ఓపెన్ చేయి, రైట్. ఈ కంటెంట్ అంతా కూడా రిపాజిటరీలో ఏదైతే ఉందో అదే కంటెంట్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ రాసుకో, ఐ మీన్ నోట్ ప్యాడ్ లో దీని పర్పస్ ఏంటన్నా రాసుకో. local path of the repository, refers local path of the repository refers the path of the files getting downloaded to the directory, to the job directory in the respective agent. అయితే ద పాత్ ఆఫ్ ద ఫైల్స్ అన్నాం కదా, అక్కడ ద పాత్ ఆఫ్ ద సోర్స్ ఫైల్స్ అని పెట్టు. ద పాత్ ఆఫ్ ద సోర్స్ ఫైల్స్ getting downloaded to the job directory in the respective agent. In the respective agent తర్వాత from
ఫ్రమ్ కాన్ఫిగర్డ్ సోర్స్ రిపాజిటరీ అండ్ రెస్పెక్టివ్ బ్రాంచ్. అంటే రిపాజిటరీలోని ఏ బ్రాంచ్ అయితే మనం కాన్ఫిగర్ చేసామో ఆ బ్రాంచ్ లో ఉన్న డేటా, రిపాజిటరీలో ఉన్న డేటా మొత్తం తీసుకొచ్చి ఈ ఎస్ జాబ్ నెంబర్ తర్వాత ఎస్ అనే సోర్స్ ఫోల్డర్ లోకి కాపీ చేసుకుంటుంది అని చెప్పి చెప్తాం. ఓకే, సోర్స్ రిపోజిటరీ తర్వాత ఇంకా ఏమైనా చెప్పినావు? లేదంటే కాన్ఫిగర్ సోర్స్ రిపాజిటరీ, ఇంకా చెప్పాలంటే ఆఫ్ ది రెస్పెక్టివ్ బ్రాంచ్ అని పెట్టి ఆఫ్ ది రెస్పెక్టివ్ బ్రాంచ్. ఎందుకంటే ఒక రిపాజిటరీ డీల్ చేస్తున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రిపాజిటరీ అన్నా వితౌట్ ఎనీ బ్రాంచ్ నో రిపాజిటరీ ఎగ్జిస్ట్, రైట్? బ్రాంచ్ అనేది లేకుండా రిపాజిటరీ అనేది ఉండదు. యూ కెన్ క్రాస్ చెక్ యువర్ నాలెడ్జ్ ఇఫ్ యూ వాంట్. ఏ రిపాజిటరీ కన్నా అట్లీస్ట్ ఒక బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్ లో ఉన్న డేటా అనేది తెచ్చుకుంటాం మనం. బ్రాంచ్ అనే కాన్సెప్ట్ లేకుండా రిపాజిటరీ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ build.repository.id. what exactly it refers? Output please. ప్రతి రిపాజిటరీకి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఐడినే రిపాజిటరీ ఐడి. సో అన్లెస్ అంటిల్ మనం రిపాజిటరీ చేంజ్ చేసేంత వరకు కూడా ఈ ఐడి మారదు. ఓకే, మహేష్ మ్యూట్. డిఫరెన్స్ వస్తుందా? నేను చేస్తానులే, నువ్వు కానీ. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఈ రిపాజిటరీ ఐడి అనేది మనం ఇదే రిపాజిటరీ యూజ్ చేసి దగ్గర దగ్గర ఒక 5 to 6 బిల్డ్ పైప్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో లెట్స్ వెరిఫై ద ఐడి ఈజ్ యూనిక్ ఫర్ ఆల్ ద బిల్డ్స్ ఆర్ నాట్. ఐ మీన్ మనం ఈ పైప్ లైన్ చూడకూడదు. ఈ పైప్ లైన్ ఎందుకంటే ప్రతిసారి ఇదే రిపాజిటరీ వాడుకుంటుంది కదా, ఇది చూడకూడదు. ఈ పైప్ లైన్ ఐ మీన్ ఈ రిపాజిటరీని బేస్ చేసుకుని ఎన్ని పైప్ లైన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసామో ఆ డెఫినేషన్స్ లోకి వెళ్ళి చూసుకోవాలి. క్లిక్ ఆన్ మెయిన్, నేను చెప్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అది మెయిన్, అది ఓపెన్, రిపాజిటరీ ఓపెన్, సారీ బిల్ డెఫినేషన్ ఓపెన్. ఆ రీసెంట్ లో రిపాజిటరీ అది ఓపెన్. ఇప్పుడు క్లిక్ ఆన్ మెయిన్, నౌ క్లిక్ ఆన్ ఫెయిల్డ్, అయితే క్లిక్ ఆన్ హిస్టరీ బెటర్. దీనిలో డెఫినేషన్స్ ఓపెన్ చేయి అన్ని. రిపాజిటరీ ఇప్పుడు మనం చూసాం కదా, MHPL అని ఉంది కదా, ఓపెన్ చేయి. అది వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. సెకండ్ థర్డ్ వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు చాలు ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డెఫినేషన్స్ లో ఒక టాస్క్ యాడ్ చేయి. డెఫినేషన్స్ ఎడిట్ చేసి ఒక పవర్ షెల్ టాస్క్ యాడ్ చేసి ఆ రిపాజిటరీ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ చేయి. ఏం చేస్తున్నావు? డౌట్ ఉందా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలా? ఆ రిపాజిటరీ కన్ఫర్మ్ చేసుకుని దాంట్లో పవర్ టాస్క్ యాడ్ చేస్తున్నాను. రిపాజిటరీ అదే కదా, ఎందుకంటే నీకు నేను అందుకనే వెళ్ళి అక్కడ చూడమని చెప్పా. చూసాను కదా. అంటే మళ్ళీ రిపాజిటరీ అంటే డౌట్ వచ్చిందా? యాక్చువల్ గా లాస్ట్ టైం బిల్డ్ వేరియబుల్స్ 2, బిల్డ్ వేరియబుల్స్ 3 అని 2 ఉన్నాయి. ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, ప్లస్ ఇక్కడ యాడ్ జాబ్ రావట్లేదండి. ఆప్షన్ కాదు. 嗯
ఇంకో పవర్ షెల్ టాస్క్ యాడ్ చేయడానికి అక్కడ కాదు, పైన క్లిక్ చేయి. Mani, check the message in the chat. This conference will now be recorded. Click on the task. లేకపోతే పేజ్ రీలోడ్ చేసుకో, రావట్లేదు, పేజ్ రీలోడ్ చేసుకో. రైట్. this ఎలా ఉంది? Right. So the repository ID value is a unique value that will be assigned to a property of the repository. So the ID which is getting displayed here will not be available or will not be referred for some other repository. Okay. Next, the repository name, build that repository variable. Yeah, name copy చేసుకో. మనీ ఒక డౌట్, ఇవ్వండి. ఇది ఇప్పుడు బిల్డ్ డాట్ రిపాజిటరీ డాట్ ఐడి ఉంది కదా, అది రిపాజిటరీ ఉంటే సేమ్ ఉంటే అదే సేమ్ ఐడి జనరేట్ చేస్తుంది. బట్ అదే బ్రాంచ్ చేంజ్ చేస్తే ఒకే రిపాజిటరీలో. అవును, అది బ్రాంచ్ వాల్యూ డిఫరెంట్. ఓకే, ఆ బ్రాంచ్ ఐడి మళ్ళీ వేరేగా వస్తుందా? బ్రాంచ్ నేమ్ మారుతుంది అంతే, రిపాజిటరీ ఐడి మారదు. నేను చూపిస్తాను జగన్, అది కూడా ప్రాక్టికల్ ఉంది. ఓకే ఓకే మహేష్, ఒకసారి రెపోకి వెళ్ళి ఆ రెపోలో ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకో. ఒకసారి రిపాజిటరీ ఓపెన్ చేసి రిపాజిటరీలో ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకో. గుడ్ క్వశ్చన్ జగన్. డ్రాప్ డౌన్ ద మెయిన్, క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ బేస్డ్ ఆన్ ది మెయిన్ టెస్ట్ బ్రాంచ్ పెట్టేది ఒకటి. క్రియేట్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇందాక ఎగ్జిక్యూట్ చేసిన డెఫినేషన్ వెళ్ళి ఒకసారి ఎగ్జిక్యూషన్ డెఫినేషన్ వెళ్ళి go to definition, edit the definition. Now change the sources to test branch, change the branch to test. Yeah, now run, save and queue. Jagan will get the answer now. Good question. Okay, Mahesh ADO repo is the repo name. So build that repository name is same for, until you change the repository for a definition. Okay. The name of the repository that is configured as the source for definition in it. The name of the repository, that is configured as the source for the build definition. Verify the value, please. Guys, clear about this question? ఎస్ మనీ, నాకు ఫస్ట్ అదే డౌట్ వచ్చింది, బట్ నేను తర్వాత ఆలోచించాను రిపోజిటరీ లెవెల్ అది బ్రాంచ్ లెవెల్ అని చెప్పి. నాకు సేమ్ క్వశ్చన్ వచ్చింది. Okay. The name of the repository that is configured as source for the build definition. Okay.
బిల్డ్ డాట్ రిపాజిటరీ డాట్ ప్రొవైడర్. బిల్డ్ డాట్ రిపాజిటరీ ప్రొవైడర్ అంటే మీ రిపాజిటరీని మెయింటైన్ చేసేది ఎవడు అంటే గిట్ హబ్, అజూర్ రెపోస్ గిట్టా, అజూర్ రెపోస్ టిఎఫ్ఈసీనా, ఎస్విఎన్, సోర్స్ ట్రీనా, బిట్ బకెటా, అవన్నీ కూడా. ఓకే, మనం ఇక్కడ ఎందుకు టిఎఫ్ఎస్ గిట్ అని వచ్చిందంటే మనం వాడేది, మనం కాన్ఫిగర్ చేసిన సోర్స్ అనేది ఏదైతే రిపాజిటరీ కాన్ఫిగర్ చేసామో ఆ రిపాజిటరీ అనేది గిట్ వర్షన్ కంట్రోల్ ని వాడుకుంటుంది. కానీ ఆ గిట్ వర్షన్ కంట్రోల్ ని వాడుకునే ఈ రెపో ఎక్కడ హోస్ట్ అయింది? అజూర్ రెపోస్ లో హోస్ట్ అయింది, రైట్? వీఆర్ నాట్ ఇంటిగ్రేటింగ్ the repository that is available or stored in the GitHub account or GitHub Enterprise server, right? We are using the repository that is available as part of the Azure repos. అందుకని చెప్పి TFS Git అని వచ్చింది. అలా క్లియర్? ఎందుకు ఇది గిట్ అని వచ్చిందంటే ద సోర్స్ ప్రొవైడర్, the source provider that is configured or that is hosted. లేకపోతే ఇంకా క్లియర్ గా అలైన్ తీసి నేను చెప్తాను. అలైన్ కరెక్ట్ గా లేదు, తీసే. The repository being maintained by the provider who is the provider which is maintaining the repository, which is hosted, which is being hosted. Elano, okay. Which is being hosted. లేదు, రాంగ్ ఉంది, అలా రాయకూడదు, ఇంకా బెస్ట్ గా రాయాలి. The provider which is the provider who is responsible for the maintenance of the project. Okay, that's fine. The provider which is responsible to maintain the repository. Responsible to maintain the repository. రిపాజిటరీలో ఆర్ లేదు చూడు. Build out repository dot workspace. Okay. So next question రాసుకో. What are the different types of repository providers available అని చెప్పి అక్కడ రాసేసుకో, అయిపోతుంది. దాని తర్వాత మనకి స్పెషల్ వస్తుంది. What are the different types of repository providers? Providers available. ఆన్సర్ ఒకటి రాసుకో చెప్తాను. ఒక లైన్ గ్యాప్ తీసుకుని రాసుకో చెప్తాను, ఒకటి నెంబరింగ్ ఇచ్చుకోవడానికి. ఫస్ట్ టిఎఫ్ఎస్ గిట్, నెక్స్ట్ టిఎఫ్ఎస్ వర్షన్ కంట్రోల్, తర్వాత గిట్, తర్వాత గిట్ హబ్, తర్వాత ఎస్విఎన్.
ఓకే, ఫస్ట్ టిఎఫ్ఎస్ గిట్ అంటే అజూర్ రెపోస్ విత్ టిఎఫ్ఎస్ గిట్ రాసుకో, పక్కన ఒక బ్రేక్ ఇచ్చుకుని స్పేస్ అజూర్ రెపోస్ విత్ గిట్ వర్షన్ కంట్రోల్. గిట్ విసిఎన్ పెట్టించుకున్నా, ఓకే దట్స్ ఫైన్. నెక్స్ట్ టిఎఫ్ఎస్ వర్షన్ కంట్రోల్ అంటే అజూర్ రెపోస్ విత్ టిఎఫ్విసి. Azure repos, not resource. Repos with Team Foundation version control. Team Foundation version control. Git అంటే Git repository hosted on an external server. Or Git enterprise. దాన్ని మనం ఎక్స్టర్నల్ సర్వర్ అంటాం. గిట్ ఎంటర్ప్రైజ్ అన్నది వదిలే. గిట్ ఎంటర్ప్రైజ్ అంటే వేరే వస్తుంది మళ్ళీ, సారీ, అది సెపరేట్ పర్పస్. గిట్ ఎంటర్ప్రైజ్ అంటే ఎంటర్ప్రైజ్ ని సెపరేట్ గా మెయింటైన్ చేయడం కూడా గిట్ ఎంటర్ప్రైజ్ అవుతుంది. మనం గిట్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటే గిట్ రిపోజిటరీ హోస్ట్ ఎక్స్టర్నల్ సర్వర్ అవుతుంది. సారీ, గిట్ ఎక్స్టర్నల్ గిట్ ఎంటర్ప్రైజ్ అంటే డిఫరెంట్, అది ఒకటి. గిట్ హబ్ అంటే క్లౌడ్, github.com ఉంది కదా, అది. తర్వాత SVN, అదో రిపోజిటరీ, అంతే. నథింగ్ ఈజ్ దేర్ టు రైట్ ఫర్ SVN, లీవ్ ఇట్. లేకపోతే ఇంకా షార్ట్ కట్ లో చెప్పాలంటే SVN అంటే సబ్ వర్షన్, అది కూడా ఏ కైండ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ మెకానిజం. చాలు, VCN రాసాయి. వన్ టైప్ ఆఫ్ VCN. VC అంటే వర్షన్ కంట్రోల్. ఓకే, build.repository.tfvc.workspace అంటే this variable will get the output of this variable will get the value of this variable will get the value of a repository that is having TFVC version control. Repository that is having TFVC version control. మనం TFVC version control వాడము, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ వేరియబుల్. బట్ ఒకవేళ మీరు మనం అజూర్ రెపోస్ గిట్ వాడుతున్నాం కదా, అజూర్ రెపోస్ TFVC వాడితే అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ build.repository.uri. This will get the value of URL of a repository. అలా డైరెక్ట్ క్లిక్ చేయదాన్ని, దాన్ని డైరెక్ట్ గా క్లిక్ చేయవస్తుంది. అది రిపోజిటరీకి లీడ్ చేస్తుంది, చూడు, రీడైరెక్ట్ చేస్తుంది. సరే, మళ్ళీ చేయండి. ఒకసారి రేపో ఓపెన్ చేయండి, డైరెక్ట్గా చెప్తా. రేపో ఓపెన్ చేయి. ఇక్కడ చూడు, అవసరం లేదు, పైన URL చూడు. జస్ట్ క్లిక్ ఆన్ మహేష్ ఎడివో రేపో ప్లీజ్. అక్కడ రేపోలో URL కాపీ చేసుకో.
టోటల్ URL కాపీ చేసుకున్నా. ఓకే ఫైన్. ఓకే, దానికి కింద ఒక సింటాక్స్, దాన్ని మళ్ళీ కాపీ చేసుకుని కింద పేస్ట్ చేసుకొని చెప్తా. ఇప్పుడు సునీల్ బాబు ఏవి ఏడిఓ 2 అని ఉంది కదా, అక్కడ ఆ వాల్యూ తీసేసి ఏడిఓ నేమ్ అని పెట్టుకో. ఏడిఓ నేమ్ అంటే మీకు ఈ స్ట్రక్చర్ గుర్తుండాలి, అందుకని చెప్పి నేను మళ్ళీ దాన్ని క్రియేట్ చేస్తున్నా. ఏడిఓ నేమ్ తర్వాత ప్రాజెక్ట్ 1 2 తీసేసి ప్రాజెక్ట్ నేమ్ అని పెట్టుకో. తర్వాత వర్షన్ కంట్రోల్ టైప్ అని పెట్టుకో. తర్వాత రిపాజిటరీ నేమ్ పెట్టుకో. వర్షన్ కంట్రోల్ వెళ్ళిపోయింది. విసి టైప్ తర్వాత స్లాష్ రెపో నేమ్. ఓకే అంతే. ఆ పైతి ఎగ్జాంపుల్ అని పెట్టుకో, కిందనేమో యూఆర్ఎల్ పాత్ లేదా యూఆర్ఎల్ అని పెట్టు, యూఆర్ఎన్ అని పెట్టుకో, యూనిక్ రిసోర్స్ సింటాక్స్ అని పెట్టిన. ఓకే సో ఒకవేళ మనం గిట్ రిపాజిటరీ వాడితే కనుక ఆ రెపో నేమ్ వరకు ఆ బిల్డ్ డాట్ రిపాజిటరీ డాట్ యూఆర్ అనే వాల్యూ వస్తుంది. రైట్. యా, నెక్స్ట్ ఏంటి వేరియబుల్ చూడు. డాట్ రిక్వెస్టెడ్ ఫర్ మీరు అయిపోయింది, మన ఏం లేవు రిపాజిటరీ. ఇక్కడ ఒకటి ఉంది, సోర్స్ బిల్డ్ రిపాజిటరీ గిట్ సబ్ మాడ్యూల్ చెక్అవుట్. సబ్ మాడ్యూల్ చెక్అవుట్ చేయమన్నావా లేదా అని, దాని వాల్యూ ఎక్కడ ఉంటుందంటే డెఫినేషన్ ఫాల్స్ ఉంటుంది. ఎడిట్ ద డెఫినేషన్ కాపీ చేసి అది కాపీ చేసుకో. ఒకసారి డెఫినేషన్ ఎడిట్ చేయి, దాని వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుందో చూపిస్తాను. డెఫినేషన్ ఎడిట్. Go to sources, drop down, scroll down. అక్కడ చెక్అవుట్ సబ్ మాడ్యూల్స్ అని ఉంది కదా, అది చెక్ చేయి. 7q and check the value of the variable. ఇప్పుడు value should be true because we enable the checkout option. డెఫినేషన్ This variable will print the value of this variable will print the value of this variable. This variable will print the status of it. This variable will print the status of to check out the submodules or not for the configured source repository. To check out the submodules or not of the configured source repository. And it is applicable for only Git repositories, Git version controls. It is applicable for only Git version control repositories. This variable won't apply for TFEC. Okay, that's why it clearly mentioning like it is applicable for only Git version control repositories. Yeah, now you can verify the value. The value should be true now of the executed pipeline.
రైట్. Yes. మనం గిట్ లో మనం ఇంకా రిపోజిటరీ గురించి డిస్కషన్ చేసుకోలేదు. రిపోజిటరీస్ టైప్స్ గురించి కానీ, రిపోజిటరీలో సబ్ మోడల్స్ అనే కాన్సెప్ట్ గురించి కానీ, లేకపోతే గిట్ రిపోజిటరీ లో ఎల్ఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి కానీ, అంటే లార్జ్ ఫైల్ సిస్టమ్, దాని గురించి మనం డిస్కస్ చేసుకోలేదు. అవి డిస్కస్ చేసుకున్నప్పుడు వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటన్నా చెప్తాను నేను. ఓకే. Yeah, sure, Mani. So what is variables now?